నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. సహకార సంఘాల అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు టీస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు. సుల్తానాబాద్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కేడీసీసీబీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా సహకార సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయని, 83 లక్షల రూపాయలతో బ్యాంకు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం సహకార సంఘాల అభివృద్ధికి సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డీసీఓ శ్రీమాల, జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణరావు, పింగళి రమేష్, సీఈఓ సంతోష్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు మోహన్ రావు, విజయభాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. బ్యాంక్ శాఖ బ్రాంచ్ ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇవాళ మా కేడీసీసీ బ్యాంకుల్లో అతిపెద్ద బ్రాంచ్ ఇది. దాదాపు 150 కోట్ల రుణాలు ఇచ్చినాం, 50 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అంటే 200 కోట్లు దాటిన బ్యాంక్ ఇది. చాలా పెద్ద బ్యాంక్. ఇవాళ మేమైతే చాలా రోజుల నుంచి ఒక స్థలం గురించి అన్వేషణ చేసినాం. ఇవాళ మంచి స్థలం, అనువైన స్థలం, పెద్ద రోడ్డుకు దగ్గర, మళ్ళీ రోడ్ల డిస్టర్బెన్స్ లేకుండా ఇవాళ మంచి జాగా దొరికింది. ఈ స్థలంలో మొన్ననే టెండర్ అయింది. 86 లక్షలతో బిల్డింగ్ నిర్మాణం ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతాం. మా ఆలోచనల్లో ఎందుకంటే ఈ బ్యాంకులు పెరిగినా కొద్దీ, రద్దీ పెరిగినా కొద్దీ, కిరాయిలలో ఉంటుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పర్మనెంట్గా ఉంటాం. ఇప్పుడు మనసులో మనం ఉండం, కానీ ఈ వ్యవస్థ శాశ్వతంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి అందరికన్నా బ్రహ్మాండమైన సేవలు అందిస్తూ ఉన్నది కేడీసీసీ బ్యాంక్. కాబట్టి దానికి ఒక అడ్రస్, ఒక ఇది చిరునామా కావాలనే ఉద్దేశంగా ఇలా జాగాలు కూడా బిల్డింగ్లు కడతాం. సాధ్యమైనంత చోట్లల్లో మన సొంత బిల్డింగ్లు కట్టినాం. ఎక్కడైతే సొసైటీ జాగా ఉంటుందో బ్యాంకు సొసైటీకి నిర్మాణం చేసి ఇచ్చి వాళ్ళకి కిరాయి కూడా ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నది. ఆ రకంగా కూడా మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఇక్కడ పెద్ద బ్యాంక్. ఒకరోజు 2008లో గౌరవ మన్మోహన్ సింగ్ గారు రుణమాఫీ చేసిన సందర్భంలో ఆనాడు బ్యాంక్ 400 కోట్ల రూపాయల బ్యాంకు ఇవాళ 6,500 కోట్లకు ఎదిగింది. ఈ 15 సంవత్సరాల్లో 6,500 కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నాం. అనేక వ్యాపారాలు, కేవలం వ్యవసాయమే కాదు, మా ఖాతాదారులు, మా సభ్యులు వ్యవసాయంతో పాటు వాళ్ళ అన్ని అవసరాలు తీర్చే విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున. ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ తర్వాత అతిపెద్ద బ్యాంక్ కరీంనగర్ జిల్లాలో ఏదైతే ఉన్నదో అది కేంద్ర సహకార బ్యాంక్ మాత్రమే అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయానికి ఎక్కడ కూడా తగ్గకుండా ఇవాళ మా వాటా కరీంనగర్ జిల్లాలో వ్యవసాయానికి రుణాలు ఇచ్చే దాంట్లో 26% రుణాలు వ్యవసాయానికి కేంద్ర సహకార బ్యాంక్ నంబర్ 1. యాక్చువల్లీ పంట రుణంలో మేమే నంబర్ 1. స్టేట్ బ్యాంక్ కాదు, మన యూబీఐ కాదు. ఆ రకంగా అప్పులు ఇస్తున్నాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా. ఇది కాకుండా ఇతర అవసరాలు కూడా అన్నీ ఒక్కొక్కటిగా తీర్చే అవసరాలు కూడా తీరుతున్నాం. ముఖ్యంగా విద్య పైన బాగా దృష్టి పెట్టడం. ప్రతి సంవత్సరం దాదాపు 500 మందికి విదేశాల్లో చదవడానికి, పై చదువులు చదవడానికి, ఇక్కడ కూడా మెడిసిన్ చదవడానికి, లేకుంటే ఐఐటి చదవడానికి వాళ్ళందరికీ కూడా అప్పులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సంఘాలకు కూడా పెద్ద ఎత్తున ఇవాళ 1000 కోట్ల వరకు సంఘాల ద్వారా రుణాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకొక 200 కోట్లు అదనంగా కర్షక మిత్ర ద్వారా ఈ మధ్య కాలంలో కర్షక మిత్ర అనే ఒక కొత్త పథకం తీసుకొచ్చి
దాని ద్వారా ఇవ్వడం, అది అన్ని సంఘాల ద్వారానే చేయడం జరుగుతుంది. ఈ బ్యాంక్ లాభాపేక్షతో పనిచేయదు, కేవలం వాళ్ళ సౌకర్యార్థం ఈ బ్యాంకు ఆ పరిధిలో ఉన్న ప్రజలకు అనువుగా ఉండి సేవలు అందించడానికి సంఘం బాగుంటే సంఘానికి సపోర్ట్ చేసుకుంటూ లేదా బ్యాంకు ద్వారా పనులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. అన్ని సంఘాల ఉదాహరణకి ఇవాళ మన సుల్తానాబాద్ సంఘం ఇవాళ ఏదంటే అది చేసుకుంటూ పోతూ ఉన్నది. ఒక మంచి ఎగ్జాంపుల్గా భారతదేశంలో నుండి అనేక రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి సందర్శించి చొప్పదండిని కానీ సుల్తానాబాద్ని కానీ సంఘాలు ఈ రకంగా కూడా పనిచేస్తాయనే విధంగా వాళ్ళు విస్మయం గురైతూ ఇది మేము కూడా చేసుకోగలం, ఇక్కడ చేసినప్పుడు మేమెందుకు చేయకూడదని రకంగా చేస్తూ ఉన్నారు. పెద్దలు అమిత్ షా గారు ఇవాళ సహకార మంత్రిగా, కేంద్ర సహకార మంత్రిగా తెలంగాణ మోడల్ ఏదైతే ఉన్నదో దీనికి యావత్ దేశంలో దీన్ని అనుకరించే విధంగా చర్యలు తీసుకొని అందరికీ ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వకారణం. తెలంగాణ ఏ రకంగా సహకార వ్యవస్థ పెరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వంలో మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి స్వాతంత్రం ఇచ్చి అనేక విషయాల్లో ఎక్కడ కూడా జోక్యం చేసుకోకుండా ఈ వ్యవస్థ, ఎందుకంటే ఇందులో రాజకీయం లేదు, అందరూ సభ్యులు ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి బ్రహ్మాండంగా మాకు ప్రోత్సహించి ఈ కార్యక్రమాలు ఇంత ముందుకు తీసుకుపోయడానికి సహకరించారు. గౌరవ శాసనసభ్యులు గారిని కూడా నేను ఒకటే అదే విన్నపం, నాకు తెలుసు మీరందరూ కూడా ఎక్కడ కూడా రాజకీయ వ్యవస్థలు, కానీ మా తరఫున మరొక్కసారి మీకు విన్నపం, వ్యవస్థ ఇదివరకు ఏ రకంగా ఇంత నడుస్తూ ఉన్నదో దానికి మీ అండదండలు, మీ సహకారం కూడా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని కూడా తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే అందరూ కూడా మన దగ్గర ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ కింద నుండి ప్రజా క్షేత్రంలో పనిచేసి వచ్చిన వాళ్ళు కాబట్టి, ఈ సహకార వ్యవస్థ గురించి బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి, పట్టున్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సహకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ జై తెలంగాణ, జై సహకారం. భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు చంద్రరావు గారు, సోదరుడు విజయుడు శ్రీనివాస్ గారు, పెద్దలు వినాయకరావు గారు, అందరూ చాలా దగ్గర ఉంది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుండి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినారు. తర్వాత నాకంటే ఎక్కువ ఇంకా వారికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో. ఎందుకంటే పై భర్తీ కూడా మూలం కాంగ్రెస్ పార్టీ. మేము వచ్చి 6-7 సంవత్సరాలు అవుతాం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు, అన్నకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆ రోజు అందరం సహకరించి వారిని చైర్మన్ చేసాం. ఫస్ట్ అయినప్పుడు అన్న మా సహకారంగా ఉంది వారు ఫస్ట్ చైర్మన్ అయినప్పుడు కాబట్టి. ఎందుకంటే వారు ఎందుకంటే అందరు వారు కాబట్టి ఈ బ్యాంకు ఒక సీఈఓ మాది, అంటే పొలిటికల్ నాయకుడు మాదిగా అయితేనో ఉచితాలు, తర్వాత మనవుడే దగ్గర చూడవా, ఆ రుణం కడతలేదు ఇచ్చిపెట్టవా, ఇవన్నీ ఉంటాయి. కానీ వారు దానికి అతీతంగా మాకు కూడా 1-2 సార్లు చాలా సందర్భాలు చెప్పేది, మీరు అనవసరంగా అస్సలు ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఈ బ్యాంకును మనం డెవలప్ చేయాలని చెప్పి వారు చెప్పడం. దాంతో వారికి ఉమ్మడి జిల్లా అన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఉన్నది కాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. ఎందుకంటే అందరికీ కూడా ఏంటంటే ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డది. ఇవాళ ఈ బ్యాంకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సహకార సంఘం బ్యాంకు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశంలోనే పేరు వచ్చే విధంగా ఇది ముందుకెళ్ళిందంటే ఖచ్చితంగా దానికి మీ సహకారం ఉంది, మీరు చేసిన కష్టం ఉంది. మీరు చేసుకున్నటువంటి ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చారో, అంటే మీరు ఏదైతే ఒక లైన్ తీసుకొని ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చారో దాన్ని అందరూ కూడా పాటించి సక్సెస్ అయింది. కాబట్టి ముందు కూడా మీకు అలాంటి ఏ ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ పరంగా మా పరంగా మీరు ఎట్లయితే ముందుకు పోతా ఉన్నారో అదే రకంగా అదే బట్టి మీరు ముందుకు తీసుకెళ్ళాలని తప్పకుండా మా సహాయ సహకారాలు ఉంటాయి. ఇవాళ సుల్తానాబాద్లో మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నూతన ఏది వచ్చినా కూడా స్వాగతిస్తాం. ఏది ఇక్కడ అభివృద్ధి జరిగినా 100% అలా మా పాత్ర పోషించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సరే వేరే ప్రాంతం వల్ల వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే ఇబ్బంది, కానీ నేను ఇక్కడనే ఈ ప్రాంతంలో పెరిగి ఈ ఏరియాలో తిరిగి ఈ ఏరియాలో ఇల్లు తెలుసు చూస్తున్నా, తెలియని మనుషులే తెలియని ఇల్లు. కాబట్టి ఇక్కడ ఎంత అభివృద్ధి అంటే మా ప్రాంతం అంత సంతోషం. తర్వాత వాళ్ళ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే
మరి మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ బ్యాంకు మా సోదరుడు శ్రీగిరి శ్రీనివాస్ కూడా చాలా కష్టపడ్డాడు. ఆయన కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాడు. దీన్ని ముందుంచడానికి కోసం కూడా తన వంతు ప్రయత్నం చేశాడు. తప్పకుండా రేపు జరిగేటువంటి ప్రతి కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యేగా నా పాత్ర ఉంటుంది. ఎందుకంటే తమ్ముడు కూడా మొన్న నా కోసం మళ్ళీ వచ్చి కష్టపడ్డాడు. కాబట్టి సరే కష్టపడడానికి దగ్గర మా వీరు నా తమ్ముడే కాదు. ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి వీరసింగ్ ఉండే చైర్మన్ అయిన వాడే. సందీప్ ఉన్నది వాడు పొద్దుగా మాయల పక్కన వేసేవాడు. వాడే దూరపొడి కాదు, అంత దగ్గర వాళ్ళే. ఎవరికి ప్రాబ్లం రాదు. మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామన్నా ప్రాబ్లం లేదు. ఆ ఇబ్బంది